విజయనగరం పట్టణానికి సమీపంలోని కోరుకొండ రోడ్డులో ఉన్న రామనారాయణం ఆలయం ఉత్తరాంధ్రలో ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రముగా అభివృద్ధి చెందుతుంది. పట్టణానికి సుమారు 6 కిలోమీటర్ల దూరములో 15 ఎకరాల విస్తీర్ణములో ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ ఆలయం విల్లు బాణం ఆకారంలో ప్రత్యేకంగా నిర్మించబడింది. ఆలయంలో మధ్య భాగాన 60 అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం భక్తులను ఆకర్షిస్తుంది. వాల్మీకి రామాయణంలోని ఘట్టాలను 72 భాగాలుగా విభజించి వాటికి అనుగుణముగా విగ్రహాలు ఏర్పాటు చేయడం ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు జ్ఞానాన్ని అందిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులకు దర్శనం కల్పిస్తూ సాయంత్రం 6 గంటల నుంచి నిర్వహించే లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. విద్యుత్ దీపాలతో అలంకరించిన ఆలయ ప్రాంగణం సాయంత్రం వేళల్లో భక్తులను మైమరిపిస్తుంది. అందువల్ల ఎక్కువ మంది భక్తులు సాయంత్రం సమయంలో ఆలయాన్ని సందర్శిస్తున్నారు. శ్రీరామనవమి వసంత నవరాత్రులను పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీరామనవమి రోజు ఉదయం సుప్రభాత అర్చనతో ప్రారంభమయ్యే కార్యక్రమాల్లో అభిషేకాలు, హోమాలు, పూర్ణాహుతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాయంత్రం సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టడంతో పాటు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఉచిత బస్సు సదుపాయం కూడా కల్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు. సుందర రమణీయ ప్రకృతిలో అత్యంత వైభవోపేతముగా 15 ఎకరాల సువిశాల స్థలంలో మహారమణీయంగా కన్నుల పండుగగా రామబాణాకృతిలో నిర్మాణం చేయబడిన మహత్తరమైనటువంటి ప్రసిద్ధ దేవాలయమే మన రామనారాయణ శ్రీమద్ రామాయణ ప్రాంగణం. ఈ రామనారాయణాన్ని నిర్మాణం చేయాలన్న సంకల్పకర్త నారాయణం నరసింహమూర్తి గారు, ఆలయ చైర్మన్ గారు, వారి యొక్క కలల సౌధమే రామనారాయణం. ఈ రామనారాయణాన్ని నిర్మాణం గావించి నేటికి 12 సంవత్సరాలు పుష్కర కాలం పూర్తి చేసుకుని నేటికి 13వ సంవత్సరంలో 13వ వసంతంలోకి 2014 లగాయతు 2026వ తారీఖు వరకు, అంటే రేపు మనం మార్చి 26 శుక్రవారం నాడు నిర్వహించేటువంటి శ్రీరామ వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని మనం లెక్కగట్టినట్లయితే 12 శ్రీరామనవమి మహా కళ్యాణాలను పూర్తి చేసుకుని 13వ కళ్యాణంలో కలుగుపెట్టి ఉన్నారు. ఈ శ్రీరామనవమి వసంత నవరాత్రులు పురస్కరించుకొని ఆలయ ట్రస్టీస్, ఆలయ ధర్మకర్తల మండలి భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ వసంత నవరాత్రి మహోత్సవాలని ముందరికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగా రేపు శుక్రవారం నాడు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం 5 గంటల నుండి కూడా సుప్రభాత అర్చన ఆది కార్యక్రమాలు మొదలుకొని మహోత్సవంకు వచ్చేటువంటి ఏ ఒక్క భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి ఆలయ ట్రస్టీ వారి ధర్మకర్తల మండలి విశేష శ్రద్ధను వహించి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఎటువంటి అసదుపాయం కలగకుండా సకల సదుపాయాలను ఏర్పాటు చేయడమే కాకుండా వారి దేవాలయానికి వచ్చి వెళ్ళడానికి సౌలభ్యం కొరకు ఉచిత బస్సు ప్రణాళికను కూడా సమాలోచన చేసి నేటికి 12 సంవత్సరాలుగా ఇదే పద్ధతిలో భక్తులు సౌకర్యార్థము వివిధ కోణాల్లో ఆలోచన చేసి మొత్తం అన్నింటినీ కూడా సక్రమంగా అమలుపరచడంలో విజయవంతం అవుతూ ఉన్నారు.